అసలు పంచాయతీలకు ఆ నిధులు వారికి నిర్ణయించుకునే హక్కు లేదు ఈ రోజు దాకా. అదే కేరళలో నేను నా కోసం కేరళ నుంచి ఒక ప్రత్యేకంగా నాకు తెలిసి నేనంటే మన జనసేన ఆలోచన విధానం చూసి ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ కూర్చుంటే మన ఆఫీస్లో ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఒక అబ్బాయి వచ్చారు. కేరళ నుంచి ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసరు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారంటే ఆ అబ్బాయి చెప్పింది ఒకటే, మీరు వెళ్తున్న విధానం చాలా బాగుంది, మీరు ఓడిపోయారు కదా అని చెప్పేసి పార్టీలు అయిపోయిందని మీరు వెళ్ళిపోతే మీలాంటి వాళ్ళు వ్యక్తులు డిసప్పాయింట్ అయిపోయి రాజకీయాల నుంచి వెళ్ళిపోతే సమాజానికి చాలా నష్టం జరుగుద్ది. మీరు ఏమైతే మాట్లాడుతున్నారో, మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కేరళలో జరుగుతుంటాయి అని చెప్పి కేరళ ఉద్దేశాలని ఆలోచన విధానం నాకు చెప్పారు. అక్కడ పంచాయతీలు స్థానిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, పాలనా వ్యవస్థలు ఇవన్నీ చెప్తూ అక్కడ నాకు ఆయన ఒక స్థానిక మంత్రులు నా చేత మాట్లాడించాడు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పి. నేనేమనుకున్నానంటే మన ఎలక్షన్స్ కంటే ముందు మనలో ఉన్న కొద్దిమంది ఒక 10 మంది 12 మంది టీంని తీసుకెళ్ళి అసలు ఎలా జరుగుతున్నాయి స్థానిక పంచాయతీలు, వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఆ వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది అంటే ఉదాహరణకి తన ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్న చోట ఒక గొడవ అయింది నాకు. ఈ రోడ్డు లేయింగ్లో ప్రతి చోట మనకి బోర్డ్స్ ఉంటాయో లేదో మనకు తీసేస్తారో తెలియదు, ప్రతి బోర్డులో ఈ మెటల్ రోడ్ వేస్తుంటే ఇంత మెటల్ ఉండాలి ఇంత ఉండాలని ఆ ప్రమాణాలన్నీ రాస్తే ఆ ఏసీ కాంట్రాక్టర్ ఒక రోజు ఏదో లారీ ఆగిపోతే డిలే చేశాడంట ఒక హాఫ్ డే. వాళ్ళు